నమస్కారం అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అండ్ మీ లైఫ్ ఎలా నడుస్తుంది? ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీ లైఫ్లో మిమ్మల్ని బాగా ట్రిగర్ చేస్తున్న ఆర్ మానసికంగా ఇబ్బంది పెడుతున్న విషయం ఏమన్నా ఉంటే కమెంట్ చేయండి. సో లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. అండ్ థంబ్నెయిల్ ఆర్ టైటిల్లో చూసినట్టు ఇవాళ మన టాపిక్ అయితే భయం, ఫియర్. సో భయంలో మనకి నాకు తెలిసినంత వరకు, నేను కేటగరైజ్ చేసినంత వరకు 3 రకాలు ఉంటాయి. సో నార్మల్గా న్యాచురల్గా వచ్చే నైట్ టైం ఒంటరిగా ఉన్నప్పుడు ఒక భయం ఉంటుంది. అండ్ రెండో భయం ఏంటంటే మెయిన్గా మనం అవతల వాళ్ళ దాంట్లో ఎలా ఉంటాము, అవతల వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎలా ఉంటున్నాము అది ఎక్కువ ఉంటుంది. అది దేని ద్వారా వస్తుంది అంటే మనకి మనంగా సెల్ఫ్ అసెస్మెంట్ ఎక్కువగా చేసుకోవడం వల్ల అందరి దృష్టిలో మనం మంచిగా ఉండాలి అనే భయం ఉంటుంది. అది ఇవాళ మనం వీడియోలో మాట్లాడబోయే భయం అదే. అండ్ మూడోది వచ్చేసరికి ఒక భయం ఉంటుంది, అది మనకి ఉండాల్సిన భయం. దాని గురించి నేను వీడియో లాస్ట్లో మాట్లాడతాను. సో మనం మాట్లాడుకుంటున్నట్టు ఇలా ఉండాలి, అలా ఉండాలి అని మనకి ఫ్రేమ్ చేసుకునే క్రమంలో ఏంటంటే మనల్ని మనం ఎక్కువగా చెక్ చేసుకుంటూ ఉంటాం. సో ఈ ప్రాసెస్లో మనకు ఒక భయం స్టార్ట్ అవుతుంది. అది ఎలా అంటే మనం అవతల వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో బ్యాడ్ అయిపోతామేమో, మనల్ని వాళ్ళు సరిగ్గా అర్థం చేసుకోరేమో అనేది భయం ఉంటుంది ఎక్కువగా. సో అవతల వాళ్ళు ఎలా అర్థం చేసుకుంటున్నారు అనేది ఆబ్వియస్లీ మన హ్యాండ్స్లో ఉండదు. బట్ మనం ఎలా బిహేవ్ చేస్తున్నాం, మనం ఎంత ప్యూర్గా ఉన్నాం అనేది మాత్రమే మన హ్యాండ్స్లో ఉంటుంది. సో దానికోసం మనం బాగా ఆలోచిస్తే ప్రిటెండ్ చేసేస్తాం, యాక్ట్ చేసేస్తాం, ఇక ఏదైతే చేస్తూ ఉంటాం. అది మనం కాదు, బట్ అది చేస్తాం. ఎందుకు అంటే ఇంకా వాళ్ళ దృష్టిలో మనం మంచిగా కనిపించుకోవాలి కాబట్టి. సో అందరి దగ్గర మంచి అనిపించుకోవాలి అనుకోవడం అయితే కరెక్టే, తప్పైతే కాదు. కానీ ఈ క్రమంలో మనల్ని మనం కోల్పోకూడదు. ఏంటి మనల్ని మనం ఈ సెల్ఫ్ ఇదంతా ఏంటి, మనకంటూ క్యారెక్టర్ అది ఇది అని మాట్లాడుతున్నావు అంటే వస్తుంది. దాని గురించి ఇంకా డీప్గా నేను ఫ్యూచర్లో వీడియోస్ చేస్తాను సపరేట్గా. ప్రస్తుతానికి అలా అనుకోండి. సో మన క్యారెక్టర్ని మనం దిగజార్చుకుని మరీ బ్రతికి మరీ అవతల వాడితో వీడు మంచివాడు ఆర్ ఈ అమ్మాయి మంచిది అని చెప్పించుకోవడం కోసం ఉండడం కన్నా మ్యాక్సిమం చచ్చిపోవడం బెటర్. ఎందుకంటే నువ్వుగా బ్రతకలేనప్పుడు బ్రతకడం ఎందుకు అనేది నా కాన్సెప్ట్. సో నీ ఇష్టాలను గట్టిగా చెప్తే జడ్జ్ చేస్తారు అనే భయం ఉంటుంది. ఎందుకంటే వీడికి ఇది ఇష్టం అంటే ఇట్లా ఉంటుంది, వీడు ఇట్లా బిహేవ్ చేస్తాడు అనమాట, డైరెక్ట్గా మన లైఫ్తో లింక్ చేస్తూ ఉంటారు. సో నేను నా లైఫ్లో జరిగిన ఒక ఎగ్జాంపుల్ అయితే నేను షేర్ చేసుకుంటాను. సో నాకు యానిమల్ మూవీ సందీప్ రెడ్డి వంగ తీసిన ఫిల్మ్ ఇష్టం అని చెప్పి నేను చెప్తున్నా. కొంతమంది అది యాక్చువల్ నాకు ఇష్టం అది. సో నన్ను కొంతమంది తక్కువ చేసి చూశారు అండ్ కొంతమంది తిట్టారు. లైక్ దే థాట్ నేను ఎక్స్ట్రా మ్యారిటల్స్ రిలేషన్షిప్ని ఎంకరేజ్ చేస్తున్నాను అని వాళ్ళంతటి వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. బికాజ్ ఆ మూవీ స్టోరీలో ఆ బిట్ ఉంటుంది అండ్ నేను కూడా ఇష్టం అన్నా కాబట్టి నన్ను వాళ్ళ ఆ ఎక్స్ట్రా మ్యారిటల్స్ లింక్ చేసి నా క్యారెక్టర్ మీద బ్లేమ్ చేయడం కూడా జరిగింది. సీరియస్లీ నాకు మూవీ నచ్చింది అంటే క్యాస్ట్, ఫ్రేమ్స్, క్రాఫ్ట్స్, మ్యూజిక్ డిడ్ వెరీ వెల్. సినిమాలో నాకు ఒక అడ్రినలిన్ రష్ వచ్చింది. ఇలా నేను చాలా ఆస్పెక్ట్స్ చూస్తాను నేను. అఫ్ కోర్స్ వెన్ యూ లివ్ యువర్ లైఫ్ యూ వోంట్ బీ లైక్ సమ్ ర్యాండమ్ హీరో ఆన్ ద సిల్వర్ స్క్రీన్, రైట్? సో దే జస్ట్ స్టార్టెడ్ జడ్జింగ్ మీ బేస్డ్ ఆన్ అవర్ లైక్స్ అండ్ డిస్లైక్స్. అండ్ సడన్గా అది వాళ్ళకి మన ఐడెంటిటీ కూడా అయిపోతుంది, మన ఐడెంటిటీగా కనిపిస్తుంది. కానీ ఇట్స్ నెవర్ లైక్ దట్. జస్ట్ నో వాట్ యు లైక్, నెవర్ ఇంప్లిమెంట్ అదర్స్ ఒపీనియన్ ఇన్ యువర్ లైక్స్ అండ్ డిస్లైక్స్. అండ్ ఐ బిలీవ్ ప్రతి ఒక్కళ్ళకి అన్నిటి మీద ఒక ఒపీనియన్ అయితే ఉండాలి. అది ఎందుకు ఏమిటి అనేది నేను తర్వాత వీడియోస్లో బాగా డీప్గా మాట్లాడతాను. సో దట్స్ అబౌట్ టుడే అండ్ ఐ వాంట్ టు కంక్లూడ్. ఫైనల్గా అవతల వాళ్ళ గురించి పట్టించుకోకుండా నచ్చింది చేయండి అండ్ మీకు మీరే కొత్తవి నేర్చుకోండి. మన ఎక్స్పీరియన్సెస్ కన్నా మనకి ఏవి ఎక్కువ నేర్పవు. అవతల వాళ్ళు చెప్పిన అది నాకు 1 or 2 days ఉంటుందే కానీ
నేనుగా ఫేస్ చేసి నేర్చుకున్నదైతే జీవితాంతం గుర్తుంటుంది. ఐ రిపీట్, జీవితాంతం. సో వన్ లాస్ట్ లైన్, నెవర్ బీ లైక్ ఎ డాగ్ వెయిటింగ్ ఫర్ ఫుడ్, బీ లైక్ ఎ లయన్ హంట్ యువర్ ఫుడ్. సో లాస్ట్లో అందరిలో ఉండాల్సిన భయం ఏంటో చెప్తానన్నా కదా. సో మనకంటూ ఒక గోల్ ఉంటుంది కదా, ఆ గోల్ని మనం రీచ్ అవుతున్నామా లేదా అనే భయం ప్రతి ఒక్కరిలో ఉండాలి. ఆ గోల్కి తగ్గట్టు నేను డైలీ వర్క్ చేస్తున్నానా లేదా అనే భయం ఉండాలి. సో ఏ భయం వదిలేయాలి, ఏ భయం ఉండాలి అనేది క్లారిటీ వచ్చింది కదా. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ.